పాకిస్తాన్ దాడిలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ ప్లేయర్స్ చనిపోయారండి. నిన్న వీడియోలో పాకిస్తాన్ ఏదో పెద్దగా ప్లాన్ చేయబోతోంది అని చెప్పా, యుద్ధ ఆయుధాలను తరలిస్తోంది అని చెప్పా కదా. నిన్న రాత్రి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ బార్డర్ దగ్గరున్న పక్తికా అనే రాష్ట్రంలో ఉర్గాన్ అండ్ బర్మాల్ డిస్ట్రిక్ట్స్ పైన బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 8 మంది ఆఫ్ఘనిస్తాన్ యంగ్ క్రికెట్ ప్లేయర్స్ చనిపోయారు. ఆఫ్ఘాన్ క్రికెట్ ప్లేయర్ రషీద్ ఖాన్ వెంటనే రంగంలో దిగి ఈ దాడులను ఖండించారు. రేపటి నుండి జరగబోయే శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ట్రై క్రికెట్ సిరీస్ ను ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు రద్దు చేయడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ లో సిచ్యువేషన్ చెయ్యి దాటిపోయింది. పాకిస్తాన్ సైన్యాన్ని లేపేయడానికి బార్డర్ లో తాలిబాన్ సైనికులు సిద్ధమవుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ మినిస్టర్ ఏమంటున్నారు అంటే, మేము ఇప్పటి నుండి డూరాన్ లైన్ ను గుర్తించడం లేదు అన్నాడు. అది అందాజుగా గీసిన లైన్ అని చెప్పేశాడు. తాలిబాన్ సైనికులు 1979లో సోవియట్ యూనియన్ పైన, 2001లో యుఎస్ఏ పైన యుద్ధం చేసినట్లే 2025లో పాకిస్తాన్ తో యుద్ధానికి దిగారు. ఇక్కడ భారత్ ఓపెన్ గా ఆఫ్ఘనిస్తాన్ కు సపోర్ట్ చేయాలి. ఆఫ్ఘనిస్తాన్ దగ్గర యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ లేదు, శాటిలైట్ సిస్టమ్ లేదు. S-400, HQ-9, ఐరన్ డోమ్, థర్డ్ వంటి డిఫెన్స్ సిస్టమ్స్ ఆఫ్ఘనిస్తాన్ దగ్గర లేవు. $20 బిలియన్ జీడిపి ఉన్న ఆఫ్ఘనిస్తాన్ పై పాకిస్తాన్ దౌర్జన్యం చేస్తుంటే మనం అట్లీస్ట్ శాటిలైట్ సిస్టమ్ అయినా ప్రొవైడ్ చేయాలి. అసీం మునీర్ ను ఇంటర్నేషనల్ కోర్టులో శిక్షించాలి. క్రికెట్ ప్లేయర్స్ ను చెప్పడం ఏంటి? భారత్ ఇకనైనా ముందుకొచ్చి మేము తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తిస్తున్నాము అని చెప్పి అఫీషియల్ గా ప్రకటించాలి. ఆపరేషన్ సింధూర్ సమయంలో మనం మే 7th రోజు దాడి చేయడానికి 2 రోజుల ముందు చైనా పాకిస్తాన్కు PL-15E వర్షన్ మిజైల్స్ను పంపడం జరిగింది. పాకిస్తాన్కు శాటిలైట్ ఇంటెలిజెన్స్ను చైనా ఇవ్వడం జరిగింది. తాలిబాన్ పాకిస్తాన్ పైన యుద్ధ తోపులు, లైట్ ఇన్ఫాంట్రీతో దాడి చేస్తోంది. మన దగ్గర వేస్ట్ మిజైల్స్ను స్టాక్ చేసే కంటే మనం అట్లీస్ట్ మిజైల్స్ నైనా సప్లై చేస్తే మంచిది. ఇక్కడ ఓపెన్ గా ఆఫ్ఘనిస్తాన్కు, తాలిబాన్కు ఆయుధాలు సప్లై చేయండి అని చెప్పడం లేదు. ఇండైరెక్ట్ గా అయినా సప్లై చేసే సమయం వచ్చింది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ఓపెన్ ఎయిర్లో ఉంది, ఎటువంటి డిఫెన్స్ సిస్టమ్ లేదు. పాకిస్తాన్ ఎప్పుడైనా ఆఫ్ఘనిస్తాన్ పై దాడి చేయగలదు. మొన్న కాబూల్పై దాడి చేశారు, నిన్న కాందహార్పై దాడి చేశారు, ఈరోజు పక్తికాపై దాడి చేశారు. రేపు వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో ఎక్కడైనా దాడి చేయగలరు. యాక్చువల్లీ నిన్నేం జరిగింది అంటే, ఈ బుధవారం సాయంత్రం 6 గంటలకు ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ దౌత్యవేత్తలు 48 అవర్స్ సీజ్ ఫైర్ను ప్రకటించారు. నిన్న అంటే శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఈ సీజ్ ఫైర్ అనేది ముగిసింది. నిన్న 6 గంటల 30 నిమిషాలకు మళ్ళీ ఇంకొక 48 అవర్స్ సీజ్ ఫైర్ను ఇద్దరూ ప్రకటించుకున్నారు. అంటే సోమవారం 6 గంటల 30 నిమిషాల వరకు సీజ్ ఫైర్ ఉంటుంది. కానీ వెన్నుపోటు పొడవడంలో PhD చేసిన పాకిస్తాన్ యుద్ధ విమానాలు వేసుకెళ్లి పక్తికా ప్రావిన్స్లో ఉన్న సామాన్య ప్రజలపై దాడి చేసింది. ఈ దాడుల్లో 8 మంది ఆఫ్ఘాన్ క్రికెటర్స్ చనిపోయారు. ఈ 8 మందిలో 3 ఇంటర్నేషనల్ క్రికెట్లో సెలెక్ట్ అయ్యే సామర్థ్యం ఉన్న మోస్ట్ టాలెంటెడ్ యంగ్ ప్లేయర్స్ను చంపేశారు. ఆ 3 యంగ్ ప్లేయర్స్ యొక్క పేర్లు కబీర్, సిప్తతుల్లా అండ్ హరూన్. పాపం ఈ 3 ఫ్రెండ్లీ మ్యాచ్ను షెరన్ ఏరియాలో ఆడి మ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత ప్రార్థన చేసుకొని కలిసి గ్రూప్గా మాట్లాడుతుంటే దాడి జరిగింది. రషీద్ ఖాన్ రంగంలో దిగి పాకిస్తాన్ బార్బరిక్గా కొవ్వాడుగా వెన్నుపోటు పొడిచింది అన్నాడు. ఆఫ్ఘాన్ క్రికెట్ బోర్డు సంఘీభావాన్ని వ్యక్తపరిచింది. పాకిస్తాన్ చాలా పెద్ద తప్పు చేసేసింది. ఈరోజు అసీం మునీర్ రంగంలో దిగి భారత్ కనుక మమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటే ప్రతీకారం చాలా భయంకరంగా ఉంటుంది అని మళ్ళీ వార్నింగ్ ఇచ్చాడు. will be much beyond the imagination and calculations of the perpetrators of chaos and instability. అసీం మునీర్ ఇంకా ఏమంటాడు అంటే, మేము మా యొక్క ఎయిర్ పవర్ను అప్గ్రేడ్ చేసుకున్నాము, భారత్ యొక్క భూభాగాలపై దాడి చేసే సామర్థ్యం ఇప్పుడు మా దగ్గర ఉంది అని చెప్పి ఇండియాకే వార్నింగ్ ఇచ్చాడు. అసీం మునీర్ భారత్కు వార్నింగ్ ఇచ్చిన వెంటనే డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు రంగంలో దిగి బ్రహ్మోస్ మిజైల్ పాకిస్తాన్ యొక్క ఎవ్రీ ఇంచ్ ను టచ్ చేయగలదు, పాకిస్తాన్ లో ఎక్కడికైనా వెళ్లి హిట్ చేసే క్యాపబిలిటీస్ బ్రహ్మోస్ మిజైల్స్ కు ఉన్నాయని హెచ్చరించాడు. భారత్ తలుచుకుంటే పాకిస్తాన్ ను పుట్టించగలదు, చంపగలదు అని ఇండైరెక్ట్ గా చాలా షార్ప్ గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో బ్రహ్మోస్ చేసిన రచ్చ అంతా ఇంత కాదు, కిరాణా హిల్స్ లో న్యూక్స్ ను సైతం లేపేసింది. షెహబాజ్ షరీఫ్ బ్రహ్మోస్ దెబ్బకు నిద్ర లేచి అసీం మునీర్ కు కాల్ చేసే పరిస్థితి. పాకిస్తాన్ యొక్క డిఫెన్స్ మినిస్టర్స్ ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కూడా బ్రహ్మోస్ గురించి ఇండియా హ్యాస్ ఎన్ స్పెషల్ వెపన్ అని చెప్పాడు. ఇక్కడ భారత్ చేయాల్సిన పని ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ కు కొన్ని బ్రహ్మోస్ ను పంపించండి,
తాలిబాన్ ద్వారా కొన్ని దాడులు జరిగితే గానీ వీళ్లకు బుద్ధి రాదు. బికాజ్ శత్రువుకు శత్రువు మిత్రుడు కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ దగ్గర యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ లేదు అని చెప్పి తాలిబాన్పై వీళ్ళు దాడి చేస్తున్నారు. బ్రహ్మోస్ లేదా బ్రహ్మోస్ లాంటి సిమిలర్ మిజైల్స్ను పేరును తీసేసి తాలిబాన్కు ఇస్తే తప్పితే అసీం మునీర్కు బుద్ధి రాదు. ఫస్ట్ అసీం మునీర్ తాలిబాన్ చేసిన ఈ ప్యాంట్ సెలబ్రేషన్స్కు సమాధానం ఇవ్వాలి. సమాధానం అంటే తాలిబాన్ను చంపాలి, అంతేగాని సివిలియన్స్ పైన క్రికెట్ ఆడే కుర్రాలపైన దాడి చేయడం చిన్న పిల్లతత్వంలాగా ఉంది. తాలిబాన్ పాకిస్తాన్ మిలిటరీ పోస్టులపై, పాకిస్తాన్ యొక్క సైన్య బలగాలపై దాడి చేస్తూ ఉంటే పాకిస్తాన్ మాత్రం సామాన్య ప్రజలపై దాడి చేస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్మీ హౌతీ హెజ్బుల్లా లాగా తయారైంది. సివిలియన్స్ ఏరియాపై దాడి చేసి బ్లాక్ మెయిల్ కు దిగుతోంది. ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ ఆర్మీ గోల్డెన్ టెంపుల్ నే టార్గెట్ చేసి డ్రోన్స్ ను విసిరింది. ఢిల్లీపై ఫతే వంటి బ్యాలిస్టిక్ మిసైల్స్ తో దాడి చేయాలి అనుకుంది, దాడి చేసింది. బట్ మన యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ వీటిని అడ్డుకున్నాయి కాబట్టి మనం సేఫ్ గా ఉన్నాం. బట్ ఆఫ్ఘనిస్తాన్ దగ్గర యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమే లేదు కదా. మనం పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద కొంపలపై, హఫీజ్ మసూద్ హెడ్ క్వార్టర్స్ పై, పాకిస్తాన్ మిలిటరీ బేసెస్ పై, రన్వేస్ పై, యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ పైన, HQ-9s పైన, రాడార్స్ పైన, అవాక్స్ వంటి శాటిలైట్ ఎయిర్ ప్లేన్స్ పైన మనం దాడి చేస్తూ ఉంటే పాకిస్తాన్ మాత్రం గోల్డెన్ టెంపుల్, రెడ్ ఫోర్ట్, గురుద్వారా, చర్చ్, టెంపుల్ ఇలా ప్రార్థన రిలీజియస్ ప్లేసెస్ పైన దాడి చేసింది. అసీం మునీర్ చావు రాజకీయాలు ఇలానే ఉంటాయి. అసీం మునీర్ ఆర్మీ చీఫ్ అవ్వక ముందు ISI లో పనిచేసేవాడు. ఇతను ఒక గూఢచారి లాగానే అసీం మునీర్ చాలా కన్నింగ్ గా ఆలోచిస్తున్నాడు. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఆసిఫ్ ఖాజా ఏమన్నాడు, మేము 2 ఫ్రంట్ వార్ అంటే ఇండియా ఆఫ్ఘనిస్తాన్ తో ఒకేసారి యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాము అని ప్రకటించాడు. అసీం మునీర్ ఏమంటున్నాడు, మీరు మాపై తాలిబాన్ ద్వారా దాడి చేయాలి అని చూస్తే ఆయుధాలను తీస్తాము అని బెదిరిస్తున్నాడు. యాక్చువల్లీ పాకిస్తాన్ ఇండియానే తాలిబాన్ వెనక ఉంది, ఇదంతా ఇండియానే చేయిస్తోంది అని చెప్తున్నారు. 2016 లో అజిత్ దోవల్ గారి ఈ ఓల్డ్ వీడియోను ఇప్పుడు పాకిస్తానీలు ట్రెండ్ చేస్తున్నారు. ఈ రోజును అజిత్ దోవల్ గారు 2016 లోనే ఎలా గెస్ట్ చేశారు అనేది ఈ వీడియోలో ఒకసారి చూడండి. Much more. Taliban will listen to the Deobandis much more. And today the goodwill for India and Afghanistan. India is the most popular country in Afghanistan in the world today. అజిత్ దోవల్ గారు ఏమంటారు, ఉత్తరప్రదేశ్ లో దియోబంది అనే ఒక ఊరిలో ఉన్న దియోబంది ఇండియన్ ముస్లిమ్స్ చెప్పినట్లే తాలిబాన్లు వింటారు అని చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ ఇండియన్స్ ను చాలా ప్రేమిస్తారు అని చెప్పారు. తాలిబాన్ ను ఎలా వాడుకోవాలో మాకు తెలుసు అన్నారు. ఇది 2016 లోనే చెప్పారు. ఇప్పుడు తాలిబాన్ పాకిస్తాన్ సైనికుల ప్యాంట్ సెలబ్రేషన్స్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పాకిస్తాన్ తాలిబాన్ తో ఘోరంగా ఓడిపోయింది అనేది ప్రపంచ దేశాలకు తెలిసిపోయింది. ఈవెన్ ఇస్లామిక్ దేశాలకు పెద్దనైన సౌదీ అరేబియా సైతం పాకిస్తాన్ తో రక్షణ ఒప్పందం చేసుకుంటే ఎత్తిపోతల పథకమేని గ్రహించి అమెరికాతో రక్షణ గ్యారంటీస్ ను డిమాండ్ చేస్తోంది, భరోసా అడుగుతోంది. నెక్స్ట్ మంత్ మొహమ్మద్ బిన్ సల్మాన్ వాషింగ్టన్ కు వెళ్లి డొనాల్డ్ ట్రంప్ తో డిఫెన్స్ టైస్ చేసుకోనున్నాడు. దియోబంది ముస్లిమ్స్ మాట తాలిబాన్లు ఎందుకు వింటారు అనేది చాలా పెద్ద స్టోరీ. లాంగ్ స్టోరీ షార్ట్ అన్నట్లు దియోబంద్ అనేది ఉత్తరప్రదేశ్ లో ఒక గ్రామం పేరు. ఈ దియోబంద్ లో దియోబంది అనే ముస్లిం సమూహం ఉంటారు. వీళ్ళు సున్నీ ముస్లిమ్సే, బట్ వీళ్ళు హనాఫీ స్కూల్ ఆఫ్ థాట్స్ ను నమ్ముతారు. ఇంకా సింపుల్ గా చెప్తా, ప్రాఫెట్ మొహమ్మద్ గారి టీచింగ్స్ అన్నిటిని ఖురాన్ లో భద్రపరిచారు కదా. ముస్లిమ్స్ అందరూ దీన్నే ఫాలో అవ్వాలి అని చెప్పారు. ఈయన సౌదీకు చెందిన వారు. సౌదీ నుండి ముస్లిమ్స్ ప్రపంచ వ్యాప్తంగా స్ప్రెడ్ అయ్యారు. ఆఫ్రికాలో ఉన్న ముస్లిమ్స్కి ఏమైంది అంటే సౌదీ పరిస్థితుల్లో అరబ్ పరిస్థితులకు అనుగుణంగా రాసిన ఖురాన్ను ఆఫ్రికా యొక్క క్లైమేట్కు, పరిస్థితులకు ఎలా అమలు చేయాలి అనేది అర్థం కాలేదు. టర్కీలో ఉన్న ముస్లిమ్స్కు కూడా టర్కీ పరిస్థితులకు అనుగుణంగా ఖురాన్ను ఎలా అమలు చేసుకోవాలి అనేది అర్థం కాలేదు. సో ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రాఫెట్ మొహమ్మద్ గారి ఫాలోవర్స్ అంటే గురువులు 4 పుస్తకాలు రాశారు. ఈ 4 పుస్తకాల యొక్క పేర్లు 1 హనఫీ, 2 మలకి, 3 షఫీ, 4 హదీత్ అన్నమాట. సౌత్ ఏషియా, టర్కీ, సెంట్రల్ ఏషియా ముస్లిమ్స్ అందరూ హనఫీను ఫాలో అవుతారు. నార్త్ అండ్ వెస్ట్ ఆఫ్రికా ముస్లిమ్స్ అందరూ మలకీని ఫాలో అవుతారు. 1866 లో ఇండియాలో దరులుల్ దేవ్బంద్ అనే ఒక ఉద్యమం జరిగింది. ఉద్యమం యొక్క ముఖ్యమైన లక్ష్యం బ్రిటిష్ కల్చర్ ను మేము ఫాలో అవ్వము అని చెప్పి అప్పట్లో తిరుగుబాటు చేశారు. 1970s 1980s లో సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ ముజాహిదీన్లతో యుద్ధం చేసే సమయంలో ఈ దియోబంద్ టీచర్స్ ఆఫ్ఘనిస్తాన్ ముజాహిదీన్లకు చదువు నేర్పించేవారు అన్నమాట. ఇప్పుడు గేమ్ ను అర్థం చేసుకోండి. 1979 లో కోల్డ్ వార్ లో భాగంగా ఆఫ్ఘనీ ముజాహిదీన్లు అమెరికా సహాయంతో సోవియట్ రెడ్ ఆర్మీను ఓడించారు. ఈ ముజాహిదీన్లలో ముల్లా అమర్ అనే ఒక ముజాహిదీన్ ఉండేవాడు.
ఇతనికి యూపీలో ఉన్న దియోబందీ గురువులే చదువు నేర్పించారు. ముల్లా ఉమర్ చాలా ధైర్యంగా రెడ్ ఆర్మీని ఓడించాడు. 1990లో రష్యా కూలిపోయింది, రష్యా ఓడిపోయింది, రష్యా వెళ్లిపోయింది. అయితే 1992 నుండి 1996 మధ్య కాలంలో ముజాహిదీన్లు ఆఫ్ఘనిస్తాన్ ను పాలించారు. ఎలా పాలించారు అంటే అన్ ఇస్లామిక్ గా పాలించారు. లంచాలు తీసుకున్నారు, వెస్టర్న్ కల్చర్ కు ఆకర్షితులయ్యారు. ఈ విధంగా హనఫీ స్కూల్ ఆఫ్ థాట్స్ కు అగేన్స్ట్ గా ప్రాక్టీస్ చేసేవారు. ముల్లా ఉమర్ అనబడే ఆ ఒక స్టూడెంట్ కు ముజాహిదీన్లు చేసే పని నచ్చలేదు. ముల్లా ఉమర్ ఏం చేశాడు, ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న స్టూడెంట్స్ అందరినీ పోగేశాడు. ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న స్టూడెంట్స్ అందరూ ముజాహిదీన్లపై తిరుగుబాటు చేశారు. అంటే కైండ్ ఆఫ్ జెన్జీ ప్రొటెస్ట్ చేశారు అనమాట. ఇక్కడ తాలిబాన్ అంటే స్టూడెంట్స్ అని అర్థం, తాలీం అంటే టీచర్ అని అర్థం. తాలిబాన్ అంటే ఉగ్రవాదులు కాదు, స్టూడెంట్స్ అని అర్థం. సో తాలిబాన్ స్టూడెంట్ గ్రూప్స్ ముజాహిదీన్లను ఓడించి దియోబందీ గురువులు తమకు నేర్పించిన స్కూల్ ఆఫ్ థాట్ అంటే హనఫీ స్కూల్ ఆఫ్ థాట్ యొక్క షరియా చట్టాన్ని ఆఫ్ఘనిస్తాన్ లో స్థాపించారు అన్నమాట. తాలిబాన్ మెయిన్ లీడర్ ముల్లా ఉమర్ కు విద్య నేర్పించింది యూపీలో ఉన్న దియోబందీ టీచర్సే కాబట్టి తాలిబాన్లకు ఇండియన్స్ అంటే చాలా ఇష్టం. దిస్ ఈజ్ రిలీజియస్ రీజన్. ప్రాక్టికల్ గా ఇండియా ఆఫ్ఘనిస్తాన్ లో ఎన్నో డెవలప్మెంట్ వర్క్స్ చేసింది కాబట్టి ఇది సెకండ్ రీజన్ అన్నమాట. మొన్న ఆఫ్ఘాన్ ఫారెన్ మినిస్టర్ ముత్తాకి దియోబంద్కు వెళ్లి యూపీకి వెళ్లి దియోబందీ లీడర్స్ ను కలిశారు. ఎవరైనా ఎందుకు తాలిబాన్ లవ్స్ ఇండియా అని అడిగితే అసలు సిసలైన రీజన్ తాలిబాన్ కు ఎంతగానో ఇష్టమైన ముల్లా ఉమర్ కు చదువు నేర్పించింది దియోబందీలు. అజిత్ దోవల్ గారు దియోబందీ ముస్లింస్ ద్వారా పాకిస్తాన్ కు చెక్ మేట్ పెట్టారు. దీన్ని అసీ మునీర్ జీర్ణించుకోలేకపోతున్నాడు. 2021 లో ఏం జరిగింది అంటే అమెరికా ఆఫ్ఘనిస్తాన్ ను వదిలి వెళ్లిపోయినప్పుడు పాకిస్తాన్ యొక్క సో కాల్డ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన ISI చీఫ్ కాబూల్లో టీ తాగిన దృశ్యాలు ఇక్కడ హక్కానీ నెట్వర్క్ ద్వారా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ను జూనియర్ పార్ట్నర్ చేసుకోవాలి అని చూసింది. ఆఫ్ఘనిస్తాన్ లో పెద్దన్న రోల్ ప్లే చేయాలి అని చూశారు. బట్ ఇండియా మన రా చాలా గట్టిగా పనిచేశారు. ఆఫ్ఘనిస్తాన్ ను పాకిస్తాన్ నుండి లాగేశారు. షెహబాజ్ షరీఫ్ ఆసిమ్ మునీర్ బాధకు కారణం దియోబందీ తాలిబాన్ యొక్క లింకేజెస్. ఇప్పుడు టీటీపీ కూడా సేమ్ హనఫీ స్కూల్ ఆఫ్ థాట్స్ కు అనుగుణంగా పాకిస్తాన్ లో కూడా షరియా చట్టాన్ని తీసుకురావాలి అని చెప్పి ఉద్యమం చేస్తున్నారు. దీన్ని 2016 లో అజిత్ దోవల్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ కు లింక్ చేసుకోండి. డొనాల్డ్ ట్రంప్ గురించి ఫ్యూ సెంట్స్ మాట్లాడాలి. డొనాల్డ్ ట్రంప్ పక్తికపై దాడి జరిగిన తర్వాత రంగంలో దిగారు. డొనాల్డ్ ట్రంప్ ఏమంటారు అంటే ఇలాంటి యుద్ధాలు నేను ఎన్నో ఆపాను. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ యుద్ధం అనేది చాలా ఈజీగా నేను ఆపగలను. బట్ నేను అమెరికాను నడపాలి, నాకు అమెరికాలో ఎన్నో పనులు ఉన్నాయి, నేను ఈ యుద్ధాన్ని ఆపలేను అన్నట్లు చాలా సర్కాస్టిక్ గా మాట్లాడాడు. ఇదే వ్యక్తి మేలో ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో మధ్యలో దూరి నేను యుద్ధాన్ని ఆపాను, సీజ్ ఫైర్ చేయించాను, నాకు నోబెల్ శాంతి పురస్కారాన్ని ఇవ్వండి, బిలియన్స్ ఆఫ్ పీపుల్ చావకుండా నేను చూసుకున్నాను, లక్షల ప్రజల ప్రాణాలను కాపాడాను, అణ్వాయుధాలున్న దేశాల మధ్య యుద్ధాన్ని ఆపాను అని చెప్పి డబ్బా కొట్టుకున్నాడు కదా. పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ అనేది చాలా అంటే చాలా హాస్టల్ కంట్రీ. ఎన్నో గ్రూప్స్ ఆఫ్ఘనిస్తాన్ లో ఆపరేట్ అవుతూ ఉంటాయి. ఐసిస్, అల్ ఖైదా ఇలా ఎన్నో గ్రూప్స్ ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నాయి. సో ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాన్ని ఆపే బాధ్యత డొనాల్డ్ ట్రంప్ కాదా? ముఖ్యంగా అమెరికా ఎందుకు ఈ యుద్ధాన్ని ఆపడం లేదు అంటే నిన్న వీడియోలో ఆల్రెడీ చెప్పా. సౌదీ, ఒమాన్, బెహ్రీన్, కువైట్, UAE ఈ అద్దాల మేడల దేశాలకు అమెరికా ఇస్తున్న సందేశం ఏంటి అంటే ఇస్లామిక్ నాటో అని చెప్పి ఉమ్మా అని చెప్పి మీరు పాకిస్తాన్ పై చాలా నమ్మకాన్ని పెట్టుకున్నారు. పాకిస్తాన్ కు ఆఫ్ఘనిస్తాన్ హ్యాండిల్ చేయడానికే రావడం లేదు. మిమ్మల్ని అమెరికా తప్పితే ఎవరూ కాపాడలేరు. రేపు ఈ తాలిబాన్, అల్ ఖైదా, ఐసిస్ మీ పైన కూడా దాడి చేయగలరు. బికాస్ యు ఆర్ ఆల్సో ఫాలోయింగ్ అన్ ఇస్లామిక్ ప్రాక్టీసెస్. సో డెఫినెట్లీ టీటీపీ, తాలిబాన్ మీ పైన కూడా పడగలరు. అందుకే మీరు ఒక పని చేయండి, అమెరికాతో సంధి చేసుకోండి, మా దగ్గర థాడ్ వంటి యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ను కొనుక్కోండి, యుద్ధ విమానాలను కొనుక్కోండి అని చెప్పి అమెరికా ఇక్కడ ప్యూర్ లెవెల్లో వ్యాపారం చేస్తోంది. ఫైనలీ ఈ రోజు పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య దోహాలో చర్చలు జరుగుతాయి అనే వార్తలు వస్తున్నాయి. మేబీ దోహా మధ్యలో దూరి యుద్ధాన్ని ఆపితే యుద్ధం ఆగుతుంది. అయితే తాలిబాన్ లో డెఫినెట్ గా ప్రతీకారం అనేది తీర్చుకుంటారు. దీని గురించిన మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.